భారతదేశం మరియు రష్యా మధ్య దీర్ఘకాలిక సైనిక సహకారం ప్రపంచ రాజకీయ వేదికపై ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. ఈ సంబంధం చరిత్రలో అనేక ఒడిదుడుకులను చూసింది. కానీ ఇటీవల సంఘటనలు, ముఖ్యంగా రష్యా సైనికులను గాలిలోనే ఆపేసిన భారతదేశం, అణుబాంబర్లు, ఇరాన్ ముప్పు మరియు రష్యా నుండి వేలాది ట్యాంకర్ల పంపిణీ ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ వీడియోలో ఈ సంఘటనలు విశ్లేషిస్తూ వాటి నేపథ్యం, ప్రభావం మరియు పరిణామాలను తెలుసుకుందాం. భారత్ రష్యా సైనిక సహకారం. భారతదేశం మరియు రష్యా మధ్య సైనిక సహకారం సోవియట్ యూనియన్ కాలం నుండి కొనసాగుతుంది. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో సోవియట్ యూనియన్ భారతదేశానికి అందించిన మద్దతు ఒక మైలురాయి. ఆ సమయంలో సోవియట్ యూనియన్ భారతదేశానికి ఆయుధాలు, ట్యాంకులు మరియు ఇతర సైనిక సామాగ్రిని సరఫరా చేసింది. 2001లో రష్యా నుండి 310 T-90 ట్యాంకుల కొనుగోలు మరియు 2006లో 1000 ట్యాంకుల తయారీకి రక్షణ శాఖ ఆర్డర్ ఇవ్వడం వంటివి ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేశాయి. అదేవిధంగా బ్రహ్మోస్ క్షిపణి, భారత్ మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఈ భాగస్వామ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది మరియు దీని పేరు భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది మరియు రష్యాలోని మాస్కో నదుల పేర్ల సమ్మేళనం. ఈ సహకారం భారత సైన్యాన్ని ఆధునీకరించడంలో మరియు దాని రక్షణ సామర్థ్యాలను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ఇటీవల సంఘటనలలో రష్యా సైనికులను భారతదేశం గాల్లోనే ఆపింది అనే వార్త అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఈ సంఘటన 2024లో జరిగిన ఒక దౌత్యపరమైన చర్యకు సంబంధించింది. ఇందులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఒక అనధికారిక సమావేశంలో రష్యా సైనిక బృందంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల విడుదలను చర్చించారు. ఈ సందర్భంలో భారతదేశం తన పౌరుల భద్రతను నిర్ధారించడానికి రష్యాతో దౌత్యపరమైన చర్చలు జరిపింది. ఇది ఒక విధంగా రష్యా సైనిక చర్యలను గాల్లో ఆపడంగా వర్ణించబడింది. ఈ సంఘటన భారతదేశం యొక్క దౌత్యపరమైన శక్తిని మరియు అంతర్జాతీయ వేదికలపై తన పౌరులకు హక్కులను కాపాడే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. రష్యా ఈ అంశంపై సానుకూలంగా స్పందించి భారతీయ సిబ్బందిని విడుదల చేయడానికి అంగీకరించింది. ఇది రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలకు నిదర్శనం. అణుబాంబర్ మరియు ఇరాన్ ముప్పు. ఇరాన్ మరియు దాని అణు కార్యక్రమం అంతర్జాతీయ రాజకీయాలలో ఒక సున్నితమైన అంశం. ఇరాన్ యొక్క పర్చిన్ సైనిక సముదాయం టెహ్రాన్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ముఖ్యమైన స్థావరం అణు ఆయుధాల అభివృద్ధికి సంబంధించిన ఆందోళనలను రేకెత్తించింది. 2025 జూన్లో ఈ సముదాయంపై సైనిక దాడి జరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఇవి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంఘర్షణలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ సందర్భంలో భారతదేశం ఇరాన్ అధ్యక్షునితో టెలిఫోన్ సంభాషణలో ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది, శాంతి మరియు సంయమాన్ని కోరింది. అణు బాంబర్ సంబంధిత ఆందోళనలను ఇరాన్ యొక్క అణు కార్యక్రమం చుట్టూ తిరుగుతాయి. ఇవి అంతర్జాతీయ సమాజంలో ఒక వివాదాస్పద అంశం. భారతదేశం ఒక బాధ్యతమైన అణుశక్తిగా ఈ పరిస్థితుల్లో సంయమనం మరియు దౌత్యపరమైన పరిష్కారాలను సమర్థించింది. ఇరాన్తో భారతదేశం యొక్క ద్వైపాక్షిక సంబంధాలు, ముఖ్యంగా వాణిజ్య మరియు ఆర్థిక సహకారంలో ఈ సంక్షోభ సమయంలో కీలకమైనవి. భారతీయ సముదాయం ఇరాన్ నుండి సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావటానికి ఇరాన్ అధికారులు సహకరించినందుకు ప్రధానమంత్రి మోడీ ధన్యవాదాలు తెలిపారు. భారత్ రష్యా సంబంధాలలో మరొక ముఖ్యమైన అంశం రష్యా నుండి భారతదేశానికి చమురు ట్యాంకర్ల సరఫరా. 2022 నుండి రష్యా భారతదేశానికి చమురు ఎగుమతులను గణనీయంగా పెంచింది. 2022 మేలో భారతదేశం రోజుకి 8,19,000 బ్యారెల్ రష్యన్ చమురులను దిగుమతి చేసింది. ఇది ఏప్రిల్లో 2,77,000 బ్యారెల్స్తో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. 2023 జనవరిలో భారతదేశం గత సంవత్సరంలో పోలిస్తే 33 రెట్లు ఎక్కువ రష్యన్ చమురును కొనుగోలు చేసింది. 2022 అక్టోబర్లో రష్యా భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారులుగా మారింది. సాంప్రదాయ సరఫరాదారులైన సౌదీ అరేబియా మరియు ఇరాన్ను అధిగమించింది. ఈ ట్యాంకర్ల సరఫరా భారతదేశం యొక్క శక్తి భద్రతకు కీలకమైనది. రష్యా నుండి చౌకగా చమురు దిగుమతి చేయడం ద్వారా భారతదేశం తన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోగలిగింది. ఈ సరఫరా భారతదేశం మరియు రష్యా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. 2024లో ద్వైపాక్షిక వాణిజ్యం $66 బిలియన్ చేరుకుంది మరియు 2030 నాటికి $100 బిలియన్ లక్ష్యాన్ని సాధించే దిశగా కొనసాగుతుంది. ఈ సంఘటనల యొక్క విశ్లేషణ మరియు ప్రభావం. దౌత్యపరమైన శక్తి. రష్యా సైనికులను గాల్లోనే ఆపడం ద్వారా భారతదేశం తన దౌత్యపరమైన సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
ఇది భారతదేశం యొక్క పౌరుల భద్రతను కాపాడటంలో మరియు అంతర్జాతీయ సంబంధాలను నిర్వహించటంలో దాని నైపుణ్యాన్ని చూపిస్తుంది. ఇరాన్ ముప్పు మరియు అణు ఆందోళనలు. ఇరాన్ యొక్క అణు కార్యక్రమం ప్రపంచ శాంతికి ఒక సవాల్గా ఉంది. భారతదేశం ఈ సంక్షోభంలో సంయమాన్ని పాటించాలని కోరడం ద్వారా దాని బాధ్యతాయుతమైన అణుశక్తి హోదాను బలపరిచింది. అదే సమయంలో ఇరాన్తో వాణిజ్య సంబంధాలను కొనసాగించడం ద్వారా భారతదేశం తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంది. రష్యన్ చమురు సరఫరా. రష్యా నుండి చమురు ట్యాంకర్ల సరఫరా భారతదేశం యొక్క శక్తి భద్రతకు ఒక వరం. ఇది భారతదేశం యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుంది మరియు రష్యాతో దీర్ఘకాలిక సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇటీవల ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులు పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించాయి. ఈ దాడులు ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరిట ఇరాన్ యొక్క అణు సామర్థ్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో జరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నుండి భారత్కు బెదిరింపులు ఉన్నాయని ఊహించడం సహజం. ఇరాన్ హెర్ముజ్ జలసంధిని మూసివేస్తామని బెదిరించినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది భారత్ యొక్క చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సందర్భంలో రష్యా భారత్కు వేల ట్యాంకర్లు పంపినట్లు ఊహించటం ఇరాన్ నుండి చమురు సరఫరా ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి ఒక వ్యూహంగా ఉండవచ్చు. ఇటీవల నివేదికల ప్రకారం ఇరాన్ ఇజ్రాయెల్ మద్దతు నేపథ్యంలో భారత్ రష్యా నుండి చమురు దిగుమతులను గణనీయంగా పెంచింది. ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని సూచిస్తుంది. ఈ ట్యాంకర్లు చమురు లేదా ఇతర ఇంధన వనరులను సరఫరా చేయడానికి ఉద్దేశించినవి కావచ్చు. ఇది భారత్ యొక్క ఇంధన భద్రతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంఘటనలు భారతదేశం యొక్క అంతర్జాతీయ స్థితిని మరింత బలోపేతం చేస్తాయి. రష్యాతో సైనిక మరియు ఆర్థిక సహకారం కొనసాగించడం ద్వారా భారతదేశం తన రక్షణ మరియు శక్తి భద్రతను మెరుగుపరుచుకోగలదు. అదే సమయంలో ఇరాన్తో సంబంధాలను సమతుల్యం చేయడం ద్వారా భారతదేశం మధ్య ప్రాంతంలో తన ప్రభావాన్ని కొనసాగించగలదు. రష్యా సైనికులను గాలిలోనే ఆపటం, ఇరాన్ ముప్పును ఎదుర్కోవటం మరియు రష్యా నుండి వేలాది ట్యాంకర్ల సరఫరా, ఈ అన్ని సంఘటనలు భారత్ యొక్క దౌత్యపరమైన సైనిక మరియు ఆర్థిక సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి. ఈ సంఘటనలు భారతదేశం యొక్క అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న ప్రాముఖ్యతను మరియు దాని వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేశాయి.